కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి. అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు. నేనేమడుగుతాను, మీ గవర్నమెంట్లో వైవి సుబ్బారెడ్డి గవర్నమెంట్లో ఆ బోలే బాబాకి 1 లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి? లీటర్కి మీరు 20 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. అందుకని ఆ ఘోరాలు జరిగినాయి. మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి సరే హిందూ దేవుళ్ళ మీద పూర్తిగా లేదు. సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే మీరు ఆ నెయ్యి ఆ లడ్డు మీద భ్రష్టు పట్టి చేసేసినారు. ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి. వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు. తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్. దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు. ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ మీ టైంలో అసలు నేను అంటాను, అక్కడ కరుణాకర్ రెడ్డి, అక్కడ వైవి సుబ్బారెడ్డి, రోజా, అట్లే చెవిరెడ్డి భాస్కర్, వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టికెట్లు మీరు ఇచ్చుకున్నారు. మీ వాళ్ళు ఒక సంతలాగా తయారు చేసినారు. ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన కోట 50 లీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇయ్యనంటాడు. నా బోట్లో సీనియర్స్ అడిగినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి. అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయినాడు. ఈరోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్, టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అది భావించి ఈరోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే ఇష్టానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన, మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు, ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకునే విధంగా. అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి. అందుకనే మీకు 11 సీట్లు వచ్చినాయి. సిట్టు బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డిని అడిగింది కల్తీ నెయ్యి పాపంలో. నువ్వు ఎందుకు ఇవ్వకుండా, సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా? ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టుకి వెళ్ళావు? దాన్ని బట్టి తెలుస్తుంది మీరు చేసిన పాపాలు. అల్టిమేట్ గా మీ పాపాలు పండాయి. నువ్వు దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నంత మాత్రం ఏం కాదు. డెఫినెట్ గా అనుభవించక తప్పదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.